ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఫలితాలు కూడా వెల్లడే పరిస్థితి. ఇది ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి. ఓటు స్టూడియో. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ స్పెషల్ బులెటిన్. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లాల్లో
కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ ముందంజలో ఉండడంతో హస్తం క్యాడర్ అంతా జోష్లో మునిగిపోయింది. హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు మిన్నడుతున్నాయి. అయితే ఇదే ఫ్లో కొనసాగిస్తుందా హస్తం, లేదంటే కనుక మధ్యలో వెనక్కి తగ్గుతుందా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తం అంతా కూడా కాంగ్రెస్కు ఫేవర్గా చెప్పినటువంటి ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్లో కనిపించినటువంటి ఆ ఆత్మస్థైర్యం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అనేక అంచనాలని మరింతగా తెర మీదకు తీసుకువచ్చింది. ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజమవుతాయా? ఎగ్జిట్ పోల్స్కి, పీపుల్స్ పల్స్కి, ఓటర్ పల్స్కి తేడా ఉందా? నిజంగా ఓటర్ల నాడిని పట్టుకోవటంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయా అనేటువంటి అనుమానాలు తెర మీదకు వచ్చి ఓటర్లని, రాజకీయ విశ్లేషకులని, ప్రజాస్వామిక మేధావులను, విద్యావంతులను సందిగ్ధావస్థలో పడేసినటువంటి ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఏ మేరకు ఓటర్ పల్స్ని పట్టుకున్నాయనేటువంటిది ఇప్పుడు అత్యంత కీలకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే నల్గొండ జిల్లా ఫలితాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ను దాదాపు నిజమవుతున్నట్లుగానే ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఈ ఫ్లో ముందు కొనసాగుతుందా లేదా అనేటువంటిది చూడాలి. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ లీడ్లో ఉన్నారు. కొడంగల్లో 10,351 ఓట్లతో రేవంత్ రెడ్డి లీడ్లో ఉన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి ముందంజలోకి వచ్చి ఇది లీడ్ తీసుకొచ్చారు. ఇక హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ వెనుకంజలో ఉన్నారు. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇది కాస్త బ్రేకింగ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో సత్తా చాటినటువంటి ఈటెల రాజేందర్ మొదటి నుంచి ఆధిక్యం కనబరుస్తారు. బీఆర్ఎస్ని పూర్తి స్థాయిలో వెనక్కి నెట్టేస్తారు అనేటువంటి అంచనాలు, ఎక్స్పెక్టేషన్స్ బాగా వచ్చినటువంటి నేపథ్యంలో హుజూరాబాద్లో ఈటెల వెనుకంజ అనేటువంటిది కాస్త విస్మయాన్ని కలగజేస్తోంది. హుజూరాబాద్లో పాడి కౌశిక్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సిరిసిల్లలో మొదటి రౌండ్లో కేటీఆర్ ముందంజలో ఉన్నారు. 2,200 ఓట్ల ఆధిక్యంతో కేటీఆర్ కొనసాగుతున్నారు. సో ఇది ఓవరాల్గా తెలంగాణ పరిస్థితి. తెలంగాణలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఏ నియోజకవర్గంలో ముందంజలో ఉంది, ఏ జిల్లాలో ఆధిక్యత కనబరుస్తుంది, బీఆర్ఎస్ ఏ జిల్లాల్లో ఆధిక్యత కనబరుస్తుంది, అలాగే ఏ జిల్లాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయనేటువంటి దాంతోపాటు 119 నియోజకవర్గాల్లో పొలిటికల్ సినారియోపై కంప్లీట్ లైవ్ రిపోర్ట్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సంజయ్ లైన్లో ఉన్నారు. అలాగే లైవ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సంజయ్ లైవ్ రిపోర్ట్ చూద్దాం. సంజయ్. విజయ్, మొత్తం మీద అంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళి మొదటి అంటే ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఏదైతే మొదటిసారిగా లెక్కించిన వెంటనే టోటల్గా తెలంగాణకు సంబంధించినటువంటి 119 కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్కు అంటే పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కు ఆధిక్యత ఓట్లు వచ్చినట్టు మనకు కనబడుతుంది. మొత్తం మీద ఈ 119 స్థానాలకు సంబంధించినటువంటి ఇంతకుముందుకు అంటే మనం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, రకరకాల ఏదైతే సర్వేలు ఉన్నావో ఈ సర్వేలని నిజమే అనే రీతిలో ఇప్పుడు అది ఓట్ల లెక్కింపు అయితే మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు మెదక్, హైదరాబాద్కు సంబంధించి ఈ 2 జిల్లాలు మినహాయిస్తే మిగతా జిల్లాలన్నిటిలోనే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కామారెడ్డిలో కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, రేవంత్ రెడ్డి, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు ఎవరైతే ఇక్కడ కామారెడ్డి నుంచి బరిలో ఉన్నారో మొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్లో రేవంత్ రెడ్డికి ఆధిక్యం రాగా 2వ స్థానంలో బీజేపీ అభ్యర్థి, 3వ స్థానంలో కేసీఆర్ రావడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా అంటే ఇది పుంజుకొని బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం కామారెడ్డిలో ముందంజలు ఉన్నారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మొత్తం టోటల్గా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో 119 స్థానాలకు గాను ఇప్పటికీ 75కు పైగా స్థానాల్లో మొదటి రౌండ్ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ మొదటి రౌండ్లో అంటే ఒకటి సిరిసిల్లకు సంబంధించినటువంటి కేటీఆర్, సిద్దిపేటకు సంబంధించినటువంటి హరీష్ రావు, గజ్వెల్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా అది ఇప్పుడు హుజురాబాద్కు సంబంధించినటువంటి పైడి కౌశిక్ రెడ్డి, ఇతను అంటే గత ఉప ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచినటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు ఎన్నికంజలో పడడము, కౌశిక్ రెడ్డి ముందంజలో ఉండడము కొంత రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ అయితే జరుగుతుంది. పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పాలకుర్తికి సంబంధించినటువంటి ఎర్రబెల్లి దయాకర్రావు మంత్రిగా ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి 26 సంవత్సరాల అమ్మాయి యశస్వరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్మాయి ముందంజలో ఉంది. అదేవిధంగా వనపర్తికి సంబంధించినటువంటి మంత్రి నిరంజన్ రెడ్డి పైన కూడా పోస్టల్ బ్యాలెట్లో
కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలు ఉన్నారు. తర్వాత మొదటి రౌండ్ వచ్చేసరికి 194 ఓట్లతో నిరంజన్ రెడ్డి ముందంజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు కొడంగల్కు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పైన 10,000 ఓట్ల పైచీలకు ఆయన మొదటి రౌండ్లోనే ముందంజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద టోటల్గా మొన్న అనుకున్నట్టు ఎవరైతే కాంగ్రెస్ నాయకులు కరాఖండిగా చెప్తున్నది అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏ బీఆర్ఎస్ అది గెలిచి ఎమ్మెల్యే అసెంబ్లీ గేటును తాకనీయను అనేసి ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఖమ్మం కానివ్వండి, నల్గొండ కానివ్వండి, వరంగల్కి సంబంధించినటువంటి కొన్ని కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యి రెండవ రౌండ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇప్పుడే మనకు రిజల్ట్ బయటికి వస్తున్న క్రమం అయితే మనం చూస్తున్నాము. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తున్నట్టు ఉంది. మొత్తం మీద ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియ అది ఏదైతే ముందుగా ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత వస్తుంది, ఆధిక్యత ఏర్పరుస్తుంది అనేసి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఎవరైతే ఏ కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు నిలబడ్డారో వాళ్ళందరూ తాజకృష్ణ హోటల్కు రావాలి. తాజకృష్ణ హోటల్లో డీకే శివకుమార్ అధ్యక్షతన వారితో మంతనాలు చేయడం జరిగింది. మొత్తం నిన్న రాత్రి పొద్దుపోయే సమయాన్ని కూడా రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీళ్ళతో సమావేశం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క అంటే ఎన్నికల సరళి కౌంటింగ్ సరళికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే లీడింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు గాంధీ భవన్ కు చాలా మంది అంటే అందుబాటులో ఉన్నటువంటి లీడర్స్ మొత్తం గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది. గాంధీ భవన్ లో ఇప్పుడు సంబరాలు అయితే అంబరాని అంటే విధంగా అయితే కనిపిస్తున్నటువంటి మన విజువల్స్ చూడొచ్చు. ఇట్లాంటి క్రమం అయితే తెలంగాణ ఈ 119 స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చార్మినార్కి సంబంధించిన ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నటువంటి దానిపై మరింత సమాచారం మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుంటాను. ప్లీజ్ బీ ఆన్ ద లైన్. మనకు ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటి దానిపై అందించేందుకు జర్నలిస్ట్ వేణుగోపాల్ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వేణుగోపాల్